హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు డే 4 ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఈ ఆపరేటర్స్ టాపిక్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ కైనా యూజ్ అవుద్ది అనమాట. నాట్ ఓన్లీ లాంగ్వేజ్, మనం జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, పిహెచ్పి నేర్చుకున్నా, సో మనకు బ్యాక్ సైడ్ ఉన్న అంటే బ్యాక్ ఎండ్ లో కూడా మనకు యూజ్ అవుతాయి అనమాట ఈ ఆపరేటర్స్ అనేవి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, సైజ్ ఆఫ్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాస్ట్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్ అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ 8 టాపిక్స్ గురించి నేర్చుకుంటాం అండ్ ప్రోగ్రామింగ్ కూడా తెలుసుకుంటాం అనమాట. నాట్ ఓన్లీ సి, ప్రతి లాంగ్వేజ్ కి యూజ్ అవుతుంది అనమాట. సో మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీ లాంగ్వేజ్ కి ఏదేది యూజ్ అవుద్ది, ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మీకు చెప్తాను. సో అందుకని మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, సో మనం ఆపరేటర్స్ గురించి, ఈ ఆపరేటర్స్ 8 ఆపరేటర్స్ గురించి నేర్చుకునే ముందు మనకి అసలే మెయిన్ రావాల్సిన టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్. అంటే వేటిని ఆపరేటర్స్ అంటారో, వేటిని ఆపరాండ్స్ అంటారో తెలుసుకోండి. సో ఇదంతా డెఫినేషన్, సో మీరు అయితే చదువుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తున్నాను. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది కదా, సో దీంట్లో ఈజ్ ఈక్వల్ టు అండ్ ప్లస్, ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్స్ అన్నమాట. సో ఏ కమ బి కమ సి, సో దీస్ ది 3 ఆర్ ఆపరాండ్స్ అన్నమాట. సో ఆపరాండ్స్ ఇన్ ఎక్స్ప్రెషన్, ప్రతిదీ మనకు ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అన్నట్టు. సో దీంట్లో ఏది ఉంటుందంటే ఏ, ఏ అనేది ఒక ఆపరేటర్. సో సారీ, ఏ అనేది ఆపరాండ్ అండ్ 7 అనేది కూడా ఆపరాండ్. సో ఈజ్ ఈక్వల్ టు అనేది మాత్రం ఒక ఆపరేటర్ అన్నమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మూవింగ్ టు అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అన్నమాట. సో మనం వాడే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. సో దీన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫస్ట్ వచ్చేసి మనకి ఏ ప్లస్ కదా. సో ఈ ఆల్రెడీ మీరు కూడా ఇలా ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసుకోవాలనుకుంటే సి ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయండి. సో ఇదైతే మీకు వచ్చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది 10 అనమాట. ఓకే, సో ఎందుకు మనకి ఇది ఎడిషన్ ఆపరేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మైనస్ చూద్దాం. సో 7 మైనస్ 3 ఎంత? 4 అనమాట. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటూ, సో ఇంటూ వచ్చేసి మల్టిప్లికేషన్ కదా. 7 ఇంటూ 3 21 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అనమాట. సో డివిజన్, సో అంత వచ్చింది 2 వచ్చింది అనమాట. సో ఓకే, డివిజన్కి అయితే మనం మార్చుకుందాం. ఇక్కడ 5, ఇక్కడ 2 ఇచ్చుకుందాం. సో ఇది డివిజన్ కదనమాట. సో డివిజన్కి ఎంత వచ్చింది? 5 అనమాట. ఇక్కడ అంటే 2తో మల్టిప్లై చేస్తే మనకి 5 వచ్చింది. అదే దీన్ని మనం మాడ్యులస్ చూద్దాం. మాడ్యులస్ ఏంటంటే మనకి రిమైండ్స్ అనమాట. అంటే రిమైండర్ ఎంత ఉందో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇట్ డిస్ప్లేస్ ద రిమైండర్. రిమైండర్ మనకి 0 వచ్చింది. అదే మనకి వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 తీసుకుందాం. 7 అంటే మనకి 3, రిమైండర్ 1 ఉండాలి. సో చెక్ చేద్దాం రిమైండర్ ఎంత వచ్చిందో. సో ఇది మనకి ఎక్కడైనా మనకి రిమైండర్ అనేది యూజ్ అవునప్పుడు మనకి ఈ మాడ్యులస్ అనేది యూజ్ అవుద్ది అనమాట. ఓకే, సో ఈ టాపిక్ అర్థమై ఉంటుంది. సో మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు వాడతారంటే, సో ఇట్ బిల్డ్స్ ఇన్ అ రిలేషన్ బిట్వీన్ 2 or 3 వేరియబుల్స్ అన్నమాట. సో ఈ ఆపరెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన మనం రిలేషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవన్నీ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ లో ఆపరేటర్స్ అన్నమాట. సో ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఎప్పుడు మనకి ట్రూ అవుద్ది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఏ అండ్ బి, ఈ 2 వాల్యూస్ ఎప్పుడైతే మనకు సమానంగా ఉంటాయో అప్పుడు మాత్రమే, ఈక్వల్ అవుతాయో అప్పుడు మాత్రం మనకి వాల్యూ అనేది ట్రూ అవుతుంది అనమాట. మీరు గుర్తుంచుకోండి, ట్రూ అంటే 1 అని అనమాట. సో ఫాల్స్ అంటే 0 అనమాట. ఓకే, సో మీరు ఇంకా ప్రోగ్రామ్ చేద్దాం. సో దాన్ని మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఓకే, సో నెక్స్ట్
రిలేషనల్ ఆపరేటర్స్ కదా. సో రిలేషనల్ ఆపరేటర్స్ లో ఫస్ట్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో చెక్ చేద్దాం. ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు బిగా అవునా కాదని. సో జీరో అంటే ఏం చెప్పినా ఫాల్స్ అనమాట. 1 అంటే, సో ఇక్కడ మనం రాసుకుందాం. కమెంట్స్ లో అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట కమెంట్స్ లో. సో ఇక్కడ చూద్దాం. సో కమెంట్స్ లో 0 ఈజ్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 ఈజ్ ట్రూ అనమాట. సో మనకి 1 ఆన్సర్ అయితే 1 వస్తే మనకు ట్రూ అనేది వస్తుంది. 7 ఒకవేళ ఫాల్స్ అయితే 0 అనమాట. ఓకే. సో 1 వచ్చింది అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి మనకి 1 వచ్చింది అనమాట. దీన్ని మనం ఎప్పుడైనా కండిషన్ కట్ట యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఆపరేటర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. ఓకే. ఓకే అనమాట. 0 అంటే ఫాల్స్ అనమాట. సో నాట్ ఈజ్ ఈక్వల్ టు కదా. సో చూద్దాం, ఇది ఈ కండిషన్ కూడా చెక్ చేద్దాం అనమాట. సో నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అనేది ట్రూ అవ్వాలి. ట్రూ అంటే ఎంత, ట్రూ అంటే 1 అనమాట. సో చెక్ చేద్దాం. సో అవుట్పుట్ ఈజ్ 1 అంటే మనకి వాల్యూ అనేది ట్రూ అయింది. అంటే ఈ 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అనమాట. సో తర్వాత గ్రేటర్ దెన్ అనమాట. సో ట్రూ అనమాట. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో మనకు వాల్యూ అనేది ట్రూ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్ అనమాట. సో ఇదైతే మనకి ఫాల్స్ అనమాట. మీకు 0 ఫాల్స్ 1 ట్రూ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన కంపైలర్స్లో ఫాల్స్ ట్రూ అనేది సమ్ టైమ్స్ రిటర్న్ చేయకపోవచ్చు. కొన్ని కంపైలర్స్లో చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టర్బో సి వాడుతున్నట్లయితే మీకు ఫాల్స్ ట్రూ అనేది మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి మనకి 0 1 అనేది వస్తుంది అనమాట. 0 1 అంటే ఫాల్స్ ట్రూ అనమాట. ఓకేనా. ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి 1 వస్తుంది. సో ఓకేనా. సో అయితే మనకి ఈక్వల్ అయినా అవ్వాలి, లేదంటే గ్రేటర్ దెన్ అయినా అవ్వాలి. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 అనుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు లేదా గ్రేటర్ దాన్ మనకి కన్ఫ్యూజన్లో ఉన్నాం, అప్పుడు మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనం వాడతాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రూ అయింది. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. సో ఇది చూద్దాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది కూడా మనకి రిటర్న్ 1 అనేది వస్తుంది. సో ఓకేనా. సో ఎందుకు రిటర్న్ 1 వచ్చింది, ఎందుకంటే మనకి 7 ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సింబల్ ఉంది కాబట్టి మనకి ఈజ్ ఈక్వల్ టు అయింది అనమాట. ఓకేనా. ఇదన్నమాట మనకి ఏదో బోత్ కండిషన్స్ లో మనకి ఏది ట్రూ అయినా కూడా మనకి ఇక్కడ ట్రూ అయిపోతుంది అనమాట. ఓకేనా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే. సో నెక్స్ట్ టాపిక్స్ అయితే వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, ద మెయిన్ టాపిక్ అనమాట. ఇది సి లాంగ్వేజ్ కాదు, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా వితౌట్ లాజికల్ ఆపరేటర్స్ ఏ ప్రోగ్రామింగ్ అనేది ఉండదు. సో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే లాజికల్ ఆపరేటర్స్ లో, ఎందుకంటే 2 కండిషన్స్ ఏవైతే మనకి 2 ఆర్ మోర్ కండిషన్స్ మనకు చెక్ చేయాలంటే ఏదో ఒక ఆపరేటర్ ఉండాలి. ఆ ఆపరేటర్స్ అనేవి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. అంటే మనకి లాజికల్ గా మనం చెక్ చేస్తాం అనమాట, అవి ట్రూవా కాదా అని మన రిజల్టెంట్ అనేది. సో దానికంటే ముందు మనకి లాజికల్ అండ్ అంటే ఏంటి, లాజికల్ ఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాజికల్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంటే 0 ఉంటుంది, 0 ఉంటే 1 ఉంటుంది. ఇది లాజికల్ నాట్ అనమాట. సో అండ్ ఆర్ గురించి తెలుసుకుందాం. సో లాజికల్ అండ్ తెలుసుకునే ముందు మనం ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుసుకోవాలి. మీరు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 0 అంటే ఫాల్స్ అనమాట, 1 అంటే ట్రూ. సో ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. సో 0 అంటే 0 ఉంటుంది, 1 ఉంటే 0 ఉంటుంది, 10 ఉన్నా 0 ఉంటుంది. ఎప్పుడైతే మనకి బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి లాజికల్ అండ్లో 1 అనేది రిటర్న్ అవుతున్నాం అంటే ట్రూ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ అండ్ ఎక్స్ప్రెషన్ 2 ఈజ్ ఆల్సో ట్రూ, దెన్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనమాట. ఓకే. ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆర్ గురించి చూద్దాం. సో లాజికల్ ఆర్ ఏంటి, సో ఇఫ్ ఎనీ 1 ఈజ్ ట్రూ, సో దెన్ ఇట్ రిజల్ట్ బికమ్స్ ట్రూ అనమాట. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ట్రూ ఉన్నాయి. ఎందుకు ట్రూ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఇచ్చిన మనం ఎక్స్ప్రెషన్స్ లో అంటే ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ ఉందో దాంట్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో అండ్ సెకండ్ అండ్ థర్డ్ వీటిలో అట్లీస్ట్ ఒకటి ఉందన్నమాట ట్రూ అనేది. ఇది ఫాల్స్ అండ్ ఇది ట్రూ అనమాట. సో
ఈ బోత్ కండిషన్స్లో మనకి ఒకటి ట్రూ అయింది కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ఓకేనా, మనకి రియల్ లైఫ్లో కూడా చాలా చోట్ల మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ప్రోగ్రామ్ చేసి చూద్దాం ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది. ఓకే, సో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మనకు నెంబర్స్లో చూద్దాం అండ్ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ కూడా ఇచ్చి చూద్దాం అనమాట. ఓకేనా, 5 and 6 అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ అండ్ బి అనేది ఇవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది వర్క్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ 5 and 6 అనేది మనకి ఒక నంబర్స్ కాబట్టి ఇది 1 కింద తీసుకుంటున్నాం అంటే ట్రూ కింద తీసుకుంటుంది. సో దాని గురించి మనకు అంతగా అర్థం కాదనమాట లాజికల్ ఆపరేటర్స్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కండిషన్ తీసుకుని అప్పుడు చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ బి అనమాట. అండ్ సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో అండర్ సింబల్ మనం వాడుతున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చుకున్నాం. ఓకే, సో అవుట్పుట్ we got no right mistake. ఓకే, సో ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం అనమాట. సో ఇది రైట్ అయింది అనేది. ఓకే, సో అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది మీరు ఇక్కడ చూసారా? సో ఇక్కడ చూడండి లాజికల్ ఆపరేటర్స్ లో బోత్ కండిషన్స్ అనేవి మనకు ట్రూ అవ్వాలి. సో ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అంటే ఏ అనేది బి కంటే చిన్నది. ఓకే, రైట్ అయింది. బట్ ఇది రివర్స్ లో ఉంది. సో ఈ కండిషన్స్ అనేవి ఫాల్స్ కాబట్టి మనకి ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. సో ఇఫ్ ఇన్ కేస్ రెండు ట్రూ ఇద్దాం, అప్పుడు కండిషన్స్ అనేవి ఎలా సాటిస్ఫై అవుతాయో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండు ట్రూ అనేది ఇస్తున్నాం అనమాట. సో రెండు ట్రూ ఇచ్చినప్పుడు ఏమైంది, మనకు వాల్యూ అనేది రిటర్న్ అయింది. ఓకే, సో మన వాల్యూ అనేది రిటర్న్ అయింది అన్నట్టు. సో దీన్ని ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనకి ట్రూ ఫాల్స్ లో కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ వాల్యూస్ అనేది. ఓకే, సో అండ్ ఆపరేషన్స్ కదా. సో చెక్ చేద్దాం అనమాట. ట్రూ ఫాల్స్ అని ఇచ్చుకోవచ్చు లేదా 0 1s అని కూడా ఇచ్చుకోవచ్చు. 0 1s అంటే మనకి తెలుసు, అర్థమవుతుంది అనమాట. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఓకే, సో ఏ అండ్ బి అనమాట. ఓకే, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకొక లైబ్రరీ అనేది యూస్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే స్టాండర్డ్ బూల్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకు హ్యాష్ ఇంక్లూడ్ తర్వాత మనం ఏదైనా పెట్టుకోవాలంటే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ std బూల్ అనమాట, బూల్ డాట్ హెచ్ అనమాట. సో ఇప్పుడైతే చెక్ చేద్దాం మనకి వస్తుందో లేదా అవుట్పుట్. సో అవుట్పుట్ అయితే 0 వచ్చింది, ఎందుకంటే ఫాల్స్ వచ్చేసి ఫాల్స్ కాబట్టి. ఓకే, సారీ ఫాల్స్ ట్రూ వచ్చేసి మనకి ఫాల్స్ కాబట్టి. ఇప్పుడు ఇది వచ్చి చూద్దాం. ట్రూ బోత్ కండిషన్స్ ట్రూ అయితే మనకి ఏం రిటర్న్ అవుతుందో చూద్దాం. సో బోత్ కండిషన్స్ ట్రూ అయితే మనకి ట్రూ అయింది అనమాట. ఓకే, సో లాజికల్ ఆర్ కూడా ఇంత అనమాట. సో లాజికల్ ఆర్ గురించి కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో వీడియో లాగ్ అవ్వకుండా మనం ఫస్ట్ గా ఫినిష్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ లాజికల్ ఆర్ కి సింబల్స్ ఏంటి, డబుల్ ఆర్ అనమాట. ఓకే, సో లాజికల్ ఆర్ అనమాట. లాజికల్ ఆర్ అంటే మనకి ట్రూ వచ్చింది. ఎందుకు 1 వచ్చింది వాల్యూ, ఎందుకు 1 వచ్చింది అంటే మనకి ఇక్కడ బోత్ కండిషన్స్ లో 1 ఈజ్ ట్రూ అనమాట. ఓకే, ఇద్దర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయినా ఆర్ సెకండ్ ఎక్స్ప్రెషన్ అయినా రెండిట్లో ఏదైనా ట్రూ ఉంటే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బోత్ కండిషన్స్ ఫాల్స్ ఇచ్చి చూద్దాం. ఫాల్స్ చూస్తే మనకి అవుట్పుట్ అనేది 0 రావాలి. వచ్చిందా లేదు చూద్దాం. సో 0 వచ్చిందంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనమాట. సో ఇదనమాట దీని గురించి. సో నాట్ గురించి కూడా చూడాలి కదా. సో ఏ నాట్ అనమాట. ఏ నాట్ అంటే మనకి ట్రూ రావాలంటే ఈక్వల్ టు 1 రావాలన్నమాట. సో అవుట్పుట్ ఎంత వచ్చింది, 1 వచ్చింది అనమాట. ఓకే అనమాట. సో మీకు ఇంకా ఈ టాపిక్స్ లో లాజికల్ ఆపరేటర్స్ లో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు అయితే కామెంట్ చేయండి. నేను పర్సనల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది. సో దానికి మీరు మెసేజ్ పెట్టినా ఎక్కడ అర్థం కాలేదో సో అదైతే నీకు
క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. సో ఇది ఈజ్ ఈక్వల్ టు అనేది మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇందాక ఫస్ట్లో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చూసాము కదా. సో ఈ సి ఈజ్ ఈక్వల్ టు A+B ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటే మనం ఇనిషియలైజేషన్ అనుకుంటాం కదా. సో అట్లా అనమాట ఇది. సో ఇక్కడ బాగా రాయలేదు, ఒకసారి పర్లేదు అడ్జస్ట్ అవ్వండి. సో A+B అనేది ఎంత అయితే వస్తుందో సో దాన్ని మనం సిలోకి అసైన్ చేయమంటున్నాం. ఓకేనా. సో అట్లాగనమాట. సో యాడ్ అండ్ అసైన్మెంట్ అనమాట. సో మనకు బోత్ సింబల్స్ అనేవి దీంట్లో యూజ్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా మనం A ఈజ్ ఈక్వల్ టు A+Bని మనం ఎలా రైట్ చేస్తాం అనమాట. A+ ఈజ్ ఈక్వల్ టు B అనమాట. A+B ఈజ్ ఈక్వల్ టు ఎంత, A ఈజ్ ఈక్వల్ టు A+B అనమాట. సో దీంట్లో ఎలా ఉంటుంది, సో ప్రతిదీ కూడా ఇంత అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, సో A మైనస్ ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ సేమ్ యాజ్ A ఈజ్ ఈక్వల్ టు -B అనమాట. ఓకేనా. సో దీన్ని కూడా మనం ప్రోగ్రామ్ అయితే చేసి చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. ఓకేనా. సో నువ్వైతే అరేంజ్ చేస్తాను అనమాట. సో A ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు A+B అనమాట. మనకి ఇక్కడ వాల్యూస్ ఏమి మనం ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుందాం. C ఈజ్ ఈక్వల్ టు 9, A ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చుకున్నాం. సో B ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే. సో ఇవైతే కామెంట్స్లో పెట్టేస్తున్నాం, మనకి యూజ్ లేదు కాబట్టి. సో మీరు కూడా ఇలా కామెంట్స్ అయితే యూజ్ చేసుకోండి అనమాట. మనకి ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి మనం కామెంట్స్లో అయితే పెట్టేస్తాను. సో అవుట్పుట్ అనేది ఎంత వచ్చింది, సో ఓకే సారీ. సో సి కదా, ఇక్కడ మనం సి అనేది డిక్లేర్ చేయలేదు. సో అవుట్పుట్ అనేది మనకి 10 వస్తుంది అనమాట. సో ఓకే, వేర్ వీ డిడ్ మిస్టేక్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఓకే. సో చూసారు ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా మనకి పెద్ద మిస్టేక్ లాగా ఉంటుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు A+B. ఆల్ రైట్. ఇప్పుడైతే చెక్ చేద్దాం మనం. సో నెట్వర్క్ అనేది కొద్దిగా ఇష్యూ ఉంది, సో అందుకని మనకు అవుట్పుట్ అనేది రావట్లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి A+B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అనమాట. సో ఇది అవుట్పుట్ అనేది 10 వస్తుంది. మనకి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల రాలేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి A+ కదా. సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా ఒక వాల్యూస్ అనమాట. మనం వేరియబుల్స్ యూసేజ్ అనేది మనం తగ్గించుకుంటున్నట్టు అనమాట. ఇక్కడ మనం C ఈజ్ ఈక్వల్ టు A+B ఇచ్చుకోవచ్చు కదా అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు మెమరీ స్పేస్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A+ ఈజ్ ఈక్వల్ టు B అనమాట. ఇక్కడ నేను A ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎలా అవుతుంది అనమాట, ఇది ఏలోకి A+B అనేది మనం అసైన్ చేస్తామన్నమాట. A+B ఎంత 10 అనమాట. 10 అనేది అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, లెఫ్ట్ సైడ్ ఏముంది, A ఉంది కదా. సో ఈ Aకి అసైన్ అవుతుంది అనమాట వాల్యూ, టోటల్ వాల్యూ అనేది. ఓకే. సో ఓకే, A అనేది మనకి టోటల్ వాల్యూకి అనేది మనకి అసైన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఏ వాల్యూ అంతా 10 అనమాట. మరి ఇక్కడ అయితే కన్ఫ్యూజన్ పడద్దు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో, ఎందుకంటే మనకి సింపుల్గా మెమరీ అలొకేషన్ తగ్గించడం కోసం మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి వాడుకుంటాం అనమాట. సో ఇక్కడ మైనస్ కూడా యూస్ చేద్దాం అనమాట. సో A-B ఎంత వచ్చిందో కూడా చెక్ చేద్దాం. సో A-B 8 అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైజ్ ఆపరేటర్స్ అనమాట. సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతుంది భయ్యా అంటే, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది మనం ఇచ్చిన వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన వేరియబుల్ అనేది ఈ వేరియబుల్ ఉంది. సో సైజ్ ఆఫ్ A అంటే ఈ యొక్క A అనే వేరియబుల్లో ఏ డేటా టైప్కి సంబంధించింది ఆర్ సైజ్ కదా. సో ఎంత సైజు ఇది తీసుకుంటుంది అనమాట.
సో ఎంత సైజ్ అనమాట, మెమరీ సైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనేది ఒకవేళ ఇంట్ అయితే మనకి 4 బైట్స్ తీసుకుంటుంది అనమాట. ఇది ఇక్కడ చూసారు కదా మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. సో టైప్ వచ్చేసి సైజ్ ఆఫ్ డేటా టైప్ అనమాట. మీరు చూసారు కదా ఏ డేటా టైప్ అంత వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్ ఉంది అనుకో, ఫ్లోట్ అయితే సమ్ వాల్యూ ఫ్లోట్ కి ఎంత అయితే ఉందో అక్కడ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఇచ్చామనుకో, క్యార్ బైట్స్ ఎన్ని బైట్ స్టోర్ చేసుకుంటుంది, 1 బైట్ అనమాట. అట్లా అనమాట ఇది. సో మనకు ప్రోగ్రామ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా ఇది అన్ని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లాస్ట్ ఇచ్చేసిన ప్రోగ్రామ్ కి మనం చేద్దాం. ఓకే, సైజ్. సో సైజ్ ఎంతో చూద్దాం అనమాట. సైజ్ ఆఫ్ ఆపరేటర్ కి మనకి అయితే మాడ్యులస్ డి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తుంది. సమ్ టైమ్స్ మాడ్యులస్ డి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సైజ్ ఆఫ్, సో సైజ్ ఆఫ్ మనకి ఎంత ఏ కదా. సో ఏ అనేది ఎంత సైజు, ఎంత మెమరీ అనేది తీసుకుంటుందో చూద్దాం. సో ఏ అనేది అన్ని, సో ఇది మనకి మెమరీ అనేది బైట్స్ లో స్టోర్ అవుతుంది కాబట్టి సో ఇది ఏ అనేది 4 బైట్స్ అనమాట. ఓకే, సో ఇది సైజ్ ఆఫ్ ఎంత మనకి 4 బైట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యార్ తీసుకున్నాను అనుకో, సో క్యార్ సైజ్ ఎంత, క్యారెక్టర్ సైజ్. సో క్యార్ వచ్చేసి సో కే కదా. సో క్యారెక్టర్ సైజ్ కూడా ఎంత ఉందో మనం అయితే చెక్ చేసుకుందాం అనమాట ఇక్కడ. సో మీకు అవసరం లేనివి కూడా ఇలా కామెంట్స్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీరు కన్ఫ్యూజన్ అయితే మనకు రాదనమాట. సో నేను ఏం చెప్పినా కూడా బేసిక్ స్క్రాచ్ నుంచి అయితే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కాబట్టి. ఎందుకంటే చదవచ్చు, టాపర్స్ ఎక్కడైనా మెటీరియల్స్ చూసి చదువుకోవచ్చు, బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థం అవ్వలేదే మన ఎజెండా అనమాట. ఓకేనా. సో ఇది సైజ్ ఆఫ్ గురించి అయితే మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. సో సైజ్ ఆఫ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఎన్ని బైట్స్ అనేది స్టోర్ అవుతుంది బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్ అనమాట. సారీ, బేస్డ్ ఆన్ దేర్ డేటా టైప్ అనమాట. ఏ డేటా టైప్ కి అంత స్టోరేజ్ అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో దీంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే పడతారు. సో మాక్సిమం మీరైతే కన్ఫ్యూజన్ పడకుండా అయితే నేను చెప్తాను. సో మాక్సిమం మీరు ఎక్కడ చూసుకున్న బిట్ వైజ్ ఆపరేటర్ అనేది చాలా మంది స్కిప్ చేస్తారు. ఎందుకంటే సో ఇనిషియల్ గా బిట్ వైజ్ ఆపరేటర్ అనేది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మీరు ఏమంటారు బైనరీ సిస్టమ్స్ గురించి కూడా కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. సో అవి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా నేర్చుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి బిట్ వైజ్ అండ్, ఇది బిట్ వైజ్ ఆర్, ఇది బిట్ వైజ్ క్యాప్ అంటారన్నమాట. సో ఇది ఏంటంటే బిట్ వైజ్ ఎక్స్ ఆర్ అనమాట. ఇది బిట్ వైజ్ నాట్. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనమాట. ఇంకా ప్రతి దాని గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకునే ముందు మనం బైనరీ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ బైనరీ సిస్టమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత వాల్యూ ఉంది, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. సో ఈ 2 అనేది మనకి బైనరీ వాల్యూస్ లో ఎంత రాస్తారు, ఇది చూస్తారు కదా 0010. ఎందుకంటే మనం డెసిమల్ నెంబర్స్ రాసుకున్నప్పుడు మనకి ఇదైతే 1 ఉంటుంది. ఇక్కడ 1 కి డబుల్ చేస్తే ఎంత, మీకు సింపుల్ ట్రిక్ అనమాట. ఇక 2 క్యాప్ 0, 2 క్యాప్ 1, 2 క్యాప్ 2 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. 2 పవర్ 0 ఎంత, 2 పవర్ 0 ఎనీథింగ్, ఏ పవర్ 0 అండ్ ఏ పవర్ 0 ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 1 అనమాట. సో అది ఇట్లా ఉంటుంది అనమాట ఏ పవర్ 0. సో 2 పవర్ 1 అనమాట. 2 పవర్ 1 అంటే ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అట్లా ఏ స్క్వేర్ ఎంత, సో ఏ స్క్వేర్ ఎంత ఉంటుందో అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 అనమాట. సో అందుకే ఇక్కడ 4 అనేది సింపుల్ గా రాసాం. సో 2 అనమాట. 2 ఎందుకు మనకి 2 అనేది రాస్తామంటే కంప్యూటర్ కి మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది ఎందుకు ఇన్వర్ట్ చేస్తామంటే మనకి కంప్యూటర్ కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం బైనరీ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ అవుతుంది. బైనరీ లాంగ్వేజ్ లో ఏముంటాయి, బైనరీ అంటే 2 కాబట్టి బైనరీలో ఏమేమి ఉంటాయి 1 ఆర్ 0 ఉంటుంది. 1 ఆర్ 0 అంటే 2 కాబట్టి 1 ఆర్ 0 2 కాబట్టి 1 ఆర్ 0 అంటే 2. ఓకే, 2 అనమాట. సో 2 అంటే 1
2లో ఏముంటాయి 0, 1 ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీన్ని ఇంకా మీకు సింప్లిఫైజ్ అర్థం కావాలంటే ఇక్కడ ఫస్ట్ 1 తీసుకోండి భయ్య. 1కి డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2ని డబుల్ చేస్తే 4 వస్తుంది. 4ని డబుల్ చేస్తే 8 వస్తుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా మనకి ఇది 4 బిట్ని మనం ఆక్యుపై చేస్తున్నాం. 4 బిట్ అంటే ఎంత? 15 అనమాట. ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనకి 15 అంటే మనకి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వన్స్‌తో ఫిల్ అయిపోతే అదే మనకి ఫైనల్ అనమాట 15. సో దీంతో మనకి మీరు ఇక్కడ 9 వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 9 వరకు అయితే మనకి సింపుల్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవేళ 1, 2ను రాయాలనుకున్నా, 12 రాయాలనుకున్నా సో మనం 9+3 కూడా రాసుకోవచ్చనమాట. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. ఓకేనా. ఈ డెసిమల్ సిస్టమ్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఇదైతే మీరు బట్టి అనేది చెప్తాననమాట. సో బట్టి పట్టకుండా కూడా ఈజీగా ఎలా చేయాలంటే 1 ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 10 ఇచ్చారనుకోండి భయ్య. ఏం లేదు, ఇక్కడ మనకి 10 ఇచ్చారు. 10ని మనం ఎలా స్ప్లిట్ చేస్తాం? 10 కింద ఏమున్నాయి? 8 ఉంది. 8, 4 నెక్స్ట్ 2 ఓకేనా. నెక్స్ట్ 2 ఉంది. నెక్స్ట్ 1 ఉంది. సో ఈ 10 అనేది వీటిలో ఏమేమి యాడ్ చేస్తే వస్తుంది? 8 ఒకటి, 2 ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ మనం 0 పెట్టేసుకుందాం. సో 10 వాల్యూ ఎంత అయింది? 1010 అనేది 10 వాల్యూ అనమాట. సో ఇదనమాట మనకి బేసిక్ ఆపరేషన్స్ అన్నది. ఓకేనా. ఇది అనమాట. సో మనం ప్రోగ్రామ్ అయితే కూడా చేసి చూద్దాం అనమాట. సో కొద్దిగా అర్థం చేసుకుంటే డిఫికల్ట్‌గా ఉంటది. బట్ యూ నీడ్ టు ట్రై అండర్‌స్టాండ్ అనమాట. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇస్తాను అనమాట నేను. 7 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. మీరు ఇవి ఏమక్కర్లేదు, సింపుల్‌గా మనకి ఒకవేళ 2 వేరియబుల్స్ అయితే మనకి లాజికల్ ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతుందో అలాగే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే బైనరీ వాల్యూతో మనకి అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. సో బైనరీ వాల్యూని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే అన్నమాట. బైనరీ వాల్యూ. సో ఇక్కడ మనకి ఎంత అవుట్‌పుట్ వచ్చిందో ఇక్కడ ఈ బైనరీ వాల్యూ అనేది చూసి మీరైతే చెప్పండి. ఓకేనా. కామెంట్ అయితే చేసేయండి అన్నమాట. మీరు రిమూవ్ చేసేస్తున్నాం. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. సో మనకి అవుట్‌పుట్ ఎంత రావాలి? సో ఇక్కడ 16 వచ్చింది. ఓకే. మనకి ఇక్కడ ఏ అనేది ఇచ్చాం కదా. సో ఇది నార్మల్ ఎడిషన్ మెథడ్ అన్నమాట. సో అదే మనకి బిట్ వైజ్ ఎడిషన్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఒక బిట్ వైజ్ ఎడిషన్‌లో ఎలా చేస్తాం అనమాట. ఏ అండ్ బి అనమాట. సో ఈ వాల్యూ ఎంత స్టోర్ అవుతుందో చూద్దాం. ఏ అండ్ బి. అండ్ అంటే ప్లస్ అనమాట. సో ఇక్కడ 1 ఎందుకు వచ్చింది మనకి? వి గాట్ కన్‌ఫ్యూజన్ కదా. సో ఇక్కడ మనకి 7 అనేది ఎంత ఉందో చూద్దాం. సో 7 అంటే ఇక్కడ చూసారు కదా. సో 7 అంటే మనకి 0, 111 0, 111 అనమాట. సో 9 అంటే ఎంత? సో 9 అంటే మనకి 1001 అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా అండ్ సింబల్‌లో. సో అదే ఇక్కడ మనకి యూజ్ అవుతుందన్నమాట. 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందన్నమాట. రిమైనింగ్ ఆల్ కేసెస్ అనేది మనకి 0 అవుతుంది. మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నప్పుడు మనం చూసాం. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నప్పుడు చూసాం. ఇక్కడ చూసారు కదా. 1 ఉంటేనే మనకి 1 అయింది. సో ఇక్కడ చూడండి 1 ఉంటేనే మనకి 1 అవుద్దన్నమాట ఇక్కడ. సో అందుకని మనకి అవుట్‌పుట్ అయితే ఎంతొచ్చింది? అవుట్‌పుట్ ఏంటండి 1 వచ్చిందన్నమాట మనకి. ఓకేనా. సో ఇది బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అన్నమాట. సో మరి బిట్ వైజ్ ఆర్ గురించి తెలుసుకునే ముందు లాజికల్ అండ్ అందుకని మనకి లాజికల్ ఆపరేటర్స్ గురించి ముందు చెప్పానన్నమాట. లాజికల్‌లో ఎలా యూజ్ అవుతుంది? లాజికల్‌లో ఏదైనా 0 సారీ ఏదైనా మనకి 1 ఉంటే మనకి రిటర్న్ అనేది మనకి 1 వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మనకి ఏదైనా ట్రూ ఉంటే మనకి ట్రూ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ అండ్ ఆపరేటర్ తీసి మనకి ఆర్ ఆపరేటర్ అనేది పెడతామన్నమాట. సో ఆర్. సో అవుట్‌పుట్ ఎంత వచ్చిందో చూద్దాం. 15 వచ్చింది. 15 ఎందుకు వచ్చింది? ఎందుకంటే 1 ఈజ్ 1 అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసారా ఇదిగోండి. 1 ఆర్ 1 ఎంత? 1 అనమాట. 1 ఆర్ 0 ఎంత? 1 ఆర్ 0 1 అనమాట. 0 ఆర్ 1
అన్నమాట. ఇక్కడ ఎంత వస్తుందన్నమాట మనకి అవుట్పుట్. సో అవుట్పుట్ వచ్చేసి మనకి 1111 అన్నమాట. ఇంకా 4 1s వస్తున్నాయన్నమాట మనకి. సో ఈ 4 1s ని మనకి ఈ ఆన్లైన్ కంపైలర్ కాబట్టి మనకి డెసిమల్లో చూపిస్తుంది అన్నమాట మనకి. మీరు ఇఫ్ ఇన్ కేస్ టర్బోస్ చూసినట్టయితే మనకి కొన్ని కంపైలర్స్ ఉంటాయన్నమాట. కొన్ని కంపైలర్స్లో మీకు ఎలా వస్తుందన్నమాట బైనరీ సిస్టంలోనే అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఇది బైనరీ ఎడిషన్, బైనరీ డివిజన్, బైనరీ మైనస్ ఆపరేటర్స్ అనమాట. సో ఇది దీని టోటల్ టాపిక్ అనమాట. ఇది బైనరీ ఏమంటారు, సో లాజిక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. మనకి లాజికల్ ఆపరేటర్స్ వస్తేనే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆల్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి సేమ్ ఇట్లాగే ఉంటాయి అనమాట. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే మనకి ఏదైనా వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు అంటే డిక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ప్రీ ఇంక్రిమెంట్ దీన్ని ఎలా కాల్ చేస్తామంటే we call it as ప్రీ ఇంక్రిమెంట్, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అనమాట. ఇవన్నీ మనకి ఎప్పుడైతే మనకి లూప్స్ కాన్సెప్ట్స్ అనేవి కండిషనల్ అంటే ఇఫ్ ఎల్స్ ఈ టాపిక్ వైల్, ఫర్, డూ వైల్ ఏవైతే మనకి అడ్వాన్స్ టాపిక్స్ లోకి వెళ్తామో సో అట్లాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళినప్పుడు మనకి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఓకేనా. ఓకే అనమాట. మనకి ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనకి ఇంక్రిమెంట్ యాడ్ చేసి అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఇట్లా అనమాట. ఫస్ట్ సేమ్ వాల్యూ వస్తుంది అనమాట. దీన్ని మనకి ఇంకా ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం కావాలంటే మనం ప్రోగ్రామ్ అయితే చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంచాను అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా. ఓకే. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ మనకి వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ వాల్యూ యాడ్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అదే మనకి పోస్ట్ డిక్రిమెంట్ కూడా చూద్దాం. పోస్ట్ డిక్రిమెంట్ ఎంత ఉందో చూద్దాం. పోస్ట్ డిక్రిమెంట్ అనేది 9 రావాలి. ఎంత వచ్చిందో చూద్దాం. 9 వచ్చింది. ఎందుకు 9 వచ్చిందంటే ఫస్ట్ మనకి డిక్రిమెంట్ అయిన తర్వాత మనకి వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆఫ్టర్ అనమాట. అంటే పోస్ట్ ఫిక్స్, ఆఫ్టర్ ఫిక్స్ అంటే 10 ఉంటుంది. చెప్పాను కదా ఏమని. సో ఏదైతే మనకు పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఉన్నాయో సో పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే సో వాల్యూ అనేది సేమ్ అంటే మనకు వాల్యూ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకుంటాం అనమాట దీన్ని. సో సేమ్ యాజ్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా అనమాట. పోస్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇది 10 అనమాట. ఓకేనా. మనకి ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి టెర్నరీ ఆపరేటర్స్. దీన్నే మనం ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్స్. అంటే ఇది మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇఫ్ ఎల్స్ కండిషన్, మీకు కండిషనల్స్ టాపిక్ అర్థం కావాలంటే అంటే ఇఫ్ ఎల్స్ ఈ టాపిక్స్ అన్ని అర్థం కావాలంటే ముందు మీకు ఈ కండిషనల్ టాపిక్ అనేది మీకు అర్థం చేసుకోవాలన్నమాట. సో దీనికి ఏముంటాయి అంటే ఒకటి క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ వచ్చేసి కాల్ అన్నమాట. ఇది సెమీ కాలన్ కాదు, ఇది కాలన్ అన్నమాట. ఓకేనా. మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, తర్వాత మనకి ఏది రిటర్న్ చెయ్యాలో దాని వాల్యూస్ అనేది ఇస్తాం అనమాట. ఓకే. ఒకవేళ మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయింది అనుకో, ట్రూ అయితే ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది అనేది ఫాల్స్ అయింది అనుకో, ఫాల్స్ అయితే మనకి బి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. అది ఎలాగో చూద్దాం. సో అది కూడా ఎలాగో చూద్దాం అనమాట. ఫస్ట్ ఏదైనా ఒక కండిషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మనకి ఇక్కడ ఏం యూస్ చేస్తారు అది క్వశ్చన్ మార్క్ అనమాట. మనకి టైపింగ్ లో అలాగ వచ్చింది అనమాట, క్వశ్చన్ మార్క్. అండ్ మనకి ఏది ప్రింట్ అవ్వాలి, ట్రూ అయితే ఏ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ బి అనమాట. ఓకేనా. సో ఇక్కడ 3 ప్రింట్ అయింది. సో 3 అంటే ఇది ఫాల్స్ అనమాట. ఏ అనేది బి కంటే చిన్న, సో సారీ ఫాల్స్ కాబట్టి. అదే మనకి ఒకవేళ ట్రూ, ఒకసారి ట్రూ కూడా చెక్ చేద్దాం అనమాట. ట్రూ చెక్ చేసినప్పుడు ఎంత వస్తుందో 10 రావాలి. సో 10 వచ్చింది అనమాట. ఇదనమాట కండిషన్ అండ్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బాబా.
Until then,